ఎట్లుంది భయ్యా సినిమా? సినిమా మంచిదన్న, సూపర్ ఉంది. మీరు ప్రభాస్ ఫ్యాన్సేనా? ప్రభాస్ ఫ్యాన్స్. సాటిస్ఫై చేశాడు ఫ్యాన్స్? సాటిస్ఫై అయిందన్న, హైలైట్ అసలు. అంటే చాలా రోజులుగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అన్ని సినిమాలు డిసప్పాయింట్ అయినా కానీ ఇది మాత్రం వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఎలా ఉంది? వస్తున్నాయి. హైలైట్స్ అంటే ఏం చెప్తుంటారు మూవీలో? హైలైట్స్ అంటే మొత్తం లాస్ట్ అంటే లైక్ సస్పెన్స్ మాత్రం హైలైట్ ఉందన్న. మొత్తం ట్విస్ట్లు ఇక్కడక్కడ మంచి వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ గారు ఫ్యాన్స్ అందరిని ఖుషి చేసేలా ఎలిమెంట్స్ పెట్టారా? పెట్టినాను. మాస్ ఎలిమెంట్స్, ఫైట్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. అలాగే ఎలివేషన్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ అంటే అంతేం. అలాగే హీరోయిన్ శృతి హాసన్ గారికి ప్రభాస్ గారికి కెమిస్ట్రీ ఎలా ఉంది? అంతేం లేదా. ఇంకేమన్నా హైలైట్స్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది మొత్తం ఫైట్స్ హైలైట్స్, మొత్తం ఫైట్స్ అంత యాక్షన్. కొంతమంది మరి డిజాస్టర్ టాక్ చెప్తున్నారు, లేదా అంత ఎక్స్పెక్ట్ అట్లేం లేదన్న, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది అన్న. అంతే. ప్రీవియస్ ఇప్పుడు సాహో వాటి మీద అయితే ఇది మాత్రం చాలా మించిపోయింది, చాలా పైకి. అలాగే కేజీఎఫ్ తో కూడా కంపేర్ చేస్తున్నారు. కేజీఎఫ్ తో కంపేర్ చేస్తే దానికి ఈక్వల్ గానే ఉంది అంతే. నో వర్డ్స్, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సినిమా చింపేసింది. అంటే ప్రశాంత్ నీల్ డిసప్పాయింట్ చేసాడు కొంతమంది అంటున్నారు. లేదన్న, అదంతా ఫేక్ న్యూస్. సినిమా చాలా బాగుంది. నేను బేసిక్ ఎన్టీఆర్ ఫ్యాన్, కానీ సినిమా చింపేసింది. అంటే హైలైట్స్ ఏమున్నాయి మూవీలో? హైలైట్స్ అంటే మొత్తం ఇది ఇంట్రడక్షన్ ఫస్ట్, మొత్తం పార్ట్ 2 లో ఆ మూవీ గురించి మనకు తెలుస్తుంది. కొంతమంది కేజీఎఫ్ తో కంపేర్ చేస్తున్నారు. అసలు దానికి సంబంధం లేదు, ఇది వేరే వర్షన్. ఇది డిఫరెంట్ మూవీ, అసలు డిఫరెంట్ మూవీ. సినిమా కూడా మొత్తం ఒక మాసీ లుక్ లో ఉంది. ఇది ఇంట్రడక్షన్. పార్ట్ 2 మాత్రం సినిమా చింపేస్తుంది. అలాగే మాస్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయా? దాని డబల్ గా ఉంది. అది బీజిఎంస్ అవి ఎట్లా ఇచ్చాడు? చాలా బాగుంది. అసలు ఆ మూవీ మాత్రం చింపేసింది. ఓకే, ఎట్లా ఉంది భయ్యా సలార్ సినిమా? చాలా బాగుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే పండగే. మీరు ఎవరు ఫ్యాన్? రెబల్ స్టార్ అంతే. సాటిస్ఫై అయ్యారా? 100%. అలాగే ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్రభాస్ బాడీ గానీ ఏ దేనికి పనికిరాదు బ్రో, దేనికి పనికిరాదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే సోషల్ మీడియా మొత్తం కూడా కేజీఎఫ్ లెవెల్ లో రీచ్ అవ్వలేకపోయిన సినిమా అంటున్నారు. ఆ రేంజ్ లో తీయలేకపోయాడు ప్రశాంత్ నీల్, ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. అది సెపరేట్ జోనర్, ఇది సెపరేట్ జోనర్ కదా బ్రో. అంటే ఇది డ్రామా. ఆయన అప్పటి నుంచి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు. సో ఉండొచ్చు, అలానే ఉంటుంది డ్రామా కాబట్టి. ఆ ఫేస్ లో వెళ్ళిపోయింది, పీక్స్ లో వెళ్ళిపోయింది సినిమా. అలాగే శృతి హాసన్ ప్రభాస్ కెమిస్ట్రీ ఎట్లా ఉంది మూవీలో? బాగుంది. అన్ని సినిమా చూస్తే తెలుస్తాయి బ్రో మీకు. హైలైట్స్ అంటే ఏం చెప్తావు, నెగిటివ్స్ అంటే ఏం చెప్తావు మూవీలో? నెగిటివ్స్ ఏముండవు. చూడండి బ్రో, మీరు చూసాక చెప్పండి.